ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో అక్కడ మారుతున్న సమీకరణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరులో ఇప్పుడు పరిస్థితులు తలకిందులవుతున్నాయి. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి అక్కడ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే నెల్లూరు రాజకీయంలో బలమైన నేతగా ముద్రపడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం ఒక పెద్ద కుదుపుగా మారింది. అయితే వేమిరెడ్డి చేస్తున్న ఎత్తుగడలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించిన రీతిలో ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డికి చెక్ పెట్టడమే లక్ష్యంగా జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నెల్లూరు ఎంపీ స్థానంతో పాటు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై పట్టు సాధించేందుకు వేమిరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఆయనకున్న ఆర్థిక బలం, సామాజిక వర్గ సమీకరణాలు టీడీపీకి ప్లస్ అవుతున్నాయని అంచనా వేస్తున్నారు. దీన్ని గమనించిన జగన్ కేవలం అభ్యర్థుల మార్పుతో సరిపెట్టకుండా ఒక వ్యూహాత్మక అస్త్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వేమిరెడ్డిని సొంత గడ్డపైనే కట్టడి చేసేందుకు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉండి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో సామాజిక సమతుల్యతను దెబ్బతీసేలా బలమైన బీసీ అభ్యర్థులను బరిలోకి దించి వేమిరెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కీలకమైనది నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ధీటుగా నిలబడగలే వ్యక్తికి వెతకడంలో జగన్ చాలా కసరత్తు చేశారు. కేవలం ధనబలం మాత్రమే కాకుండా ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నేతలను రంగంలోకి దింపడం ద్వారా సానుభూతి పవనాలను తన వైపు తిప్పుకోవాలని ఆయన చూస్తున్నారు. మరోవైపు వేమిరెడ్డికి పట్టున్న నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నేరుగా సమన్వయం చేసుకునేలా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి స్థానిక నాయకత్వంలో వెను మార్పులు చేపట్టారు. ఈ మార్పులు వేమిరెడ్డికి ఊహించని షాక్ ఇస్తాయని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు సిటీ మరియు రూరల్ నియోజకవర్గంలో పట్టుకోల్పోకుండా ఉండేందుకు జగన్ నేరుగా రంగంలోకి దిగి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభావం జిల్లా మొత్తం మీద పడకుండా కేవలం కొన్ని ప్రాంతాలకి పరిమితి చేయడమే జగన్ అసలు వ్యూహం. ఒకవేళ వేమిరెడ్డి తన వ్యూహాలతో ముందుకు వెళ్ళి దాని ప్రతిగా వైసీపీ నుంచి ఎదురుదాడి ఎలా ఉండాలో ఇప్పటికే కేడర్ను దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నెల్లూరులో వేమిరెడ్డి ప్రభావాన్ని తగ్గించడానికి జగన్ ఎంచుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకప్పుడు వేమిరెడ్డి నమ్మకస్తులుగా ఉన్న వారిని ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా మోహరించడం జగన్ రాజకీయ చాతురతకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పరిణామాలు నెల్లూరు జిల్లా రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం నెల్లూరు కోటలో వైసీపీ జెండాను మళ్లీ ఎగరవేసేయాలా లేదా వేమిరెడ్డి వ్యూహాలు పారి జగన్ అంచనాను తలకిందులు చేస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా నెల్లూరులో వేమిరెడ్డికి చెక్ పెట్టడానికి జగన్ వేసిన ఎత్తుగడలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ పోరు కేవలం ఇద్దరు నేతల మధ్య పోరు మాత్రమే కాకుండా రెండు పార్టీల ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారింది. రాబోయే రోజుల్లో నెల్లూరు రాజకీయ క్షేత్రంలో మరిన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.